హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ఈ బీడ్స్‌తో మీకు వీడియోలో చూపిస్తున్న బీడ్స్‌తో నేను ఇయర్ రింగ్స్ చేసి చూపిస్తున్నానండి. సింపుల్‌గా మన దగ్గర ఉన్న ఏ బీడ్స్ అయినా సరే ఉపయోగించి నేనిప్పుడు చూపించే పద్ధతిలో మీరు ఇయర్ రింగ్స్‌ని తయారు చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు నేను 2 పద్ధతుల్లో చూపిస్తానండి. 2 ఇయర్ రింగ్స్ సెట్స్ చూపిస్తున్నాను. ఈ 2 ఇయర్ రింగ్స్ కూడా మీకు నేను డిఫరెంట్ వేలో చూపిస్తాను. చూడండి ఎలా తయారు చేయాలో ఇయర్ రింగ్స్‌ని. ఈ ఇయర్ రింగ్స్ నేను వీటిల్లో ఒక 2 బీడ్స్ సెలెక్ట్ చేశా కదండీ! గ్రీన్ కలర్ అవి. అలాగే ఇవి రెడ్ కలర్‌వి రౌండ్ బీడ్స్‌లో రెడ్ కలరు, హార్ట్ షేప్‌లోనేమో గ్రీన్ కలర్‌వి సెలెక్ట్ చేసుకున్నానండి. ఇవొచ్చేసి ఐ పిన్స్ అండి. వీటికి బ్యాక్ సైడ్ చూసారు కదా, కనిపిస్తుంది కదా క్లియర్‌గా. బ్యాక్ సైడ్ అట్లా రింగ్ లాగా వస్తుంది. వీటిని ఐ పిన్స్ అంటారండి. ఇప్పుడు దీన్ని కొంచెం ఓపెన్ చేసి ఐ పిన్ని కొంచెం ప్రెషర్‌తో ఇట్లా కొంచెం ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందండి. చూడండి. అలా ఓపెన్ అయిన తర్వాత దానిలోకి లోరీస్‌ని ఎక్కించుకోవాలి. నేను ఇప్పుడు ఇది హ్యాంగింగ్స్‌కి ఒక 5 లోరీస్ వేస్తున్నానండి. మెరూన్ కలరు, అలాగే గోల్డు, ఒక 4 మెరూన్ కలరు, ఒకటేమో గోల్డెన్ బీడు వేస్తున్నాను. ఈ అన్నిటిని ఎక్కించేసుకోవాలి. ఇలా లోరీస్ అన్నీ ఎక్కించేసా కదండి. ఇప్పుడు ప్రెషర్ తీసుకొని గ్యాప్ ఇచ్చి మనం ఎక్కించాం కదా, ఆ గ్యాప్ని ప్రెస్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఎక్కించుకున్నాం కదండి, దీనిలోకి ఇప్పుడు బీడు ఎక్కించుకోవాలి. లోరీస్ ఎక్కించి ప్రెస్ చేసేసాం కదా, ఇప్పుడు దీనిలోకి బీడ్ మనం ఇయర్ రింగ్ చేసే బీడ్ ఎక్కించేయాలి. ఇప్పుడు దీనిపైన ఒక క్యాప్ పెట్టుకోవాలండి. ఆ క్యాప్ వచ్చేసి కొంచెం హైట్‌గా ఉందన్నమాట. దాన్ని కొంచెం ప్రెస్ చేసుకొని పెడదాం. ఇది బీడు దీనికి పెడితే కొంచెం పైకొస్తుందండి. అందుకే క్యాప్‌ని కొంచెం, అది పెటల్స్ లాగా ఉంది కదా, ఆ పెటల్స్‌ని కొంచెం పైకి ప్రెస్ చేస్తున్నాను అంతే. ప్రెషర్‌తో అట్లా పైకి కొంచెం ప్రెస్ చేసుకుంటే మనకి కరెక్ట్‌గా బీడ్ అనేది కరెక్ట్‌గా అంటుకొని ఉంటుందన్నమాట. ఈ క్యాప్ అనేది బీడ్‌కి. చూడండి ఇట్లా. అలా వచ్చేలాగా మనం పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పైన కడ్డీ కొంచెం మిగిలింది కదండి, దాన్ని తిప్పుకునే ముందు మన ఇయర్ రింగ్ హ్యాంగింగ్ ఉంటుంది చూడండి, ఇయర్ రింగ్ హుక్కు, అది లోపల పెట్టేసి దీన్ని ప్రెస్ చేసేసుకోవాలి. ఇయర్ రింగ్స్ రెడీ అయిపోయినాయి కదండి. ఇది ఒక టైప్ అనమాట. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ హార్ట్ షేప్ బీడ్స్ తీసుకున్నాం కదా, వాటికి కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. హార్ట్ షేపు వీటికి పిన్స్ తీసుకున్నాం కదా, ఫ్లాట్‌గా ఉండే పిన్స్ తీసుకున్నాను. ఇట్లా వాటిలోకి ఎక్కించేయాలండి. అది ఇట్లా ఎక్కించినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది కదండీ, అది మనం ఎక్కించిన పిన్ను. అందుకని నేను గోల్డెన్ బీడ్స్ తీసుకుంటున్నాను. మనకి హార్ట్ షేప్‌కి మిడిల్‌లో కొంచెం డీప్ వస్తుంది కదండీ, అందుకని చిన్నది గోల్డెన్ బీడ్ తీసుకుంటే అది మధ్యలోకి వస్తుంది. మనకి ఈజీగా ఉంటుందన్నమాట. అది గ్యాప్ అనేది అంటే లేకుండా కూడా చేయొచ్చు. ఆ బీడ్ ఉంటే ఏంటంటే కొంచెం గోల్డెన్ లుక్ కూడా వస్తదన్నమాట. చూసారు కదా, ఆ పిన్‌కి ఫస్ట్ బీడ్ ఎక్కించాము. తర్వాత హార్ట్ షేప్ బీడ్‌ని ఎక్కించుకున్నాం. తర్వాత గోల్డెన్ బీడ్ ఎక్కించి ఇయర్ రింగ్ హుక్ ఎక్కించుకున్నాము. ఎక్కించి దాన్ని ప్రెస్ చేసేసాను. చూసారు కదా, మీకు ఇందాకటిది క్లియర్‌గా కనిపించిందో లేదో అని సెకండ్‌ది వేసేటప్పుడు కూడా చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పిన్ తీసుకొని దాంట్లో గోల్డెన్ బీడ్ ఎక్కించుకున్న తర్వాత మనం హార్ట్ షేప్ బీడ్‌లోకి ఎక్కించుకోవాలి ఆ పిన్నుని. తర్వాత గోల్డెన్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఇయర్ రింగ్ హుక్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఎక్కించుకున్న తర్వాత ప్రెషర్ తీసుకొని దాన్ని రౌండ్‌గా అలా పట్టుకొని తిప్పుకుంటూ ప్రెస్ చేసేయాలి. అంతేనండి. చూసారు కదా, చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్. మన దగ్గర ఎటువంటి బీడ్స్ ఉన్నా కూడా ఈ మెటీరియల్‌తో, నేను చూపించిన మెటీరియల్‌తో ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చిందా? నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.